నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను మీ మౌనిక. వనపర్తి జిల్లా కొత్తపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అకస్మాత్తుగా దాడులు చేశారు. అక్రమ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. ఒక రైతు ఈనం రద్దు కోసం ఓఆర్సీ పొందేందుకు లంచం డిమాండ్ చేశారు అని చేసిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభమైంది. తొలి దశలో గోప్యంగా సమాచారం సేకరించిన ఏసీబీ తర్వాత ఆధారాలు సమీకరించి కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ రైతు ఇచ్చిన ఫిర్యాదు నిజమని తేలింది. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మేము పలు స్పష్టమైన ఆధారాలు సేకరించాం. లంచం డిమాండ్ చేసిన సంగతి నిర్ధారించబడింది అని చెప్పారు. విచారణలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చులకవాసు మరియు సర్వేయర్ నవీన్ రెడ్డి లంచం డిమాండ్ చేసినట్టు వెల్లడైంది. ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రజలకు న్యాయం అందించే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది. ప్రజల నమ్మకాన్ని కాపాడడం, అవినీతి రహిత పాలన అందించడమే మా ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ దాడుల వల్ల కొత్తపేట మండలం తీవ్ర కలకలం రేగింది. రైతులు, స్థానిక ప్రజలు ఇలాంటి చర్యలు అభినందనీయం. ఇవే నిజమైన న్యాయానికి మార్గమని అభిప్రాయపడుతున్నారు. డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ పైన ఈరోజు ఒక కేసు రిజిస్టర్ జరిగింది. నిర్వేనా గ్రామంకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించిండు. తహసీల్దార్ గారు సర్వేయరు అండ్ ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసిండు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది. తహసీల్దార్ గారు అటు పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసు గారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఎవిడెన్స్ అంత ఎవిడెన్స్ బేస్డ్ తోటే ఉంటుంది. లైవ్లో మీరు దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. డబ్బులు తీసుకోలేదు, అదుపులోకి తీసుకోవడం జరిగింది. రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్య తీసుకొనబడుతుంది.